ప్రారంభించిన దినాల్లో స్టార్ట్ అయిందా? ఈ మందిరం ప్రారంభించిన దినాల్లో సౌండ్ సిస్టమ్ లేదు. చిన్నది ఒకటి యాంప్లిఫైర్ ఉండేది, చిన్నది యాంప్లిఫైర్. దానికి తగ్గ బాక్సులు లేవు. ఇంట్లో పెట్టుకునే డక్కు యాంప్లిఫైర్లు ఉన్నాయి కొన్ని. ఆ బాక్సులు తెచ్చి ఆ కిటికీలో ఒకటి, ఆ కిటికీలో కొలత తీసి పెట్టింది. అందుకే అది అక్కడ పెట్టేసాం. కొద్ది రోజులు బాగానే ఆదుకున్నవి. తర్వాత స్పీకర్ బాక్స్ తీసుకునే ఇది లేదు. చిన్నది ఒకటి స్పీకర్ బాక్స్ తెచ్చాం, చిన్నది. తర్వాత ఆ ఒట్టి స్పీకర్ మాత్రమే. ఈడ టేబుల్ ఉండేది, టేబుల్ కింద పెట్టి వాక్యం చెప్పేవాడిని. దేవుడు నా ఆశను చూశాడు, వీడికి ఈ సౌండ్ స్పీకర్ పిచ్చి బాగున్నట్టుంది అని అర్రా కొర్రా చేసి చిన్న 2 బాక్సులు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ 2 బాక్సులతో నాకు నెమ్మది లేదు. ఆ 2కు 2 చేసి 6 బాక్సులను దేవుడిచ్చాడు. 6 బాక్సులు అయినా నెమ్మది లేదు. ఎందుకంటే ఇంతటితోనే సరిపెడదాం, పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, పబ్లిక్ మీటింగ్ కూడా అవసరమని తలంచినప్పుడు గమనించాలి. ఆ పవర్ యాంపు పెద్దవి బాక్సులు 1000 వాట్స్, ఆ పెద్ద బాక్సులు తీసుకోవాలని ఆశపడినప్పుడు అనుకూలంగా దేవుడు మరి తెలియజేశాడు. ఆ బాక్సులను అనుకూలంగా ఇచ్చాడు. వాటి విషయంలో ఆశపడ్డాను. ఈ నాకు కావాలి ప్రభు అని ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మరి మీ ముందు పెట్టాను, మీరు ప్రార్థన చేశారు. దేవుని మహాకృప మరి ఆ బాక్సులను, ఆ యాంప్లిఫైర్ను దేవుడు మన సొంతం చేసి ఉన్నాడు. ఏది ఏమైనా గుడ్ ఫ్రైడేకి వాటిని వాడాలి అని ఆశపడ్డాం. అలాగునే దేవుడు చేశాడు. మరి సహోదరుడు చాలా తిప్పలు పడి ఆటోలో వేసుకొని తీసుకొని వచ్చారు. ఏది ఏమైనా దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. మరి సమయంలో యేసు ప్రభు వారు కల్వరి శిలువలో పలికిన 7 మాటలు. అయితే ఈ దినమునకున్న ఒక ప్రత్యేకత. యేసయ్య చనిపోయిన శుభదినం ఇది, గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే ప్రారంభ దినాల్లో దీనిని ఎలా పిలిచేవారంటేనంట, గాడ్స్ డే, దేవుని రోజు, గాడ్స్ డే. ఈ గాడ్స్ డే గుడ్ డేగా మారింది. గుడ్ డే అంటే మంచి రోజు. ఈ గుడ్ డే గుడ్ ఫ్రైడేగా మార్చబడింది. ఏ ఫ్రైడే ఇది? అందరూ చెప్పాలి, ఏ ఫ్రైడే ఇది? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే గుడ్గా మారడం ఏంటి? యేసయ్య చనిపోయిన దినం గుడ్ అవడం ఏంటి? వాస్తవమే దేవుని బిడ్డలారా. ఈ భూలోకంలో జీవించిన ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు వారి కొరకు వారు చనిపోతారు. అయితే సకల మానవాళి కొరకు, సకల ప్రజల కొరకు, ప్రత్యేకించి పాపుల కొరకు మరణించడం అనేది అసాధ్యం. కనుక సకల ప్రజల కొరకు, సకల మానవాల కొరకు, సకల పాపుల కొరకు, వారి రక్షణార్థమై, వారిని బ్రతికించుటకై, వారికి మేలు కలుగుటకై ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన శుభదినమే శుభ శుక్రవారముగా మార్చబడినది. శుభ శుక్రవారము. అయితే ఈ వారానికి ఉన్న ఒక ప్రత్యేకత, ఈ రోజుకు ప్రస్తుతానికి ఏప్రిల్ 3వ తారీఖు. ఇదే నెల తల్లి, ఏప్రిల్ 3వ తారీఖు. ఈ రోజుకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభు జీవించిన కాలములో, ఆయనను శిలువ మరణానికి అప్పగించిన ఆ సమయంలో, ఆ దినములు, యేసు ప్రభు ఉన్న దినాల్లో ఆయనను శిలువ మరణానికి అప్పగించిన ఆ గడియలు, ఆ దినములు, ఆ సమయములు ఎప్పుడు అంటే గమనించాలి,
ఏప్రిల్ 3వ తారీఖు వారు ఆ దినమున యేసయ్యను శిలువ మరణానికి అప్పగించిన రోజు, ఆ నెల, ఆ తారీఖు ఏది, ఆ రోజు ఏది, ఆ నెల ఏది, ఆ రోజు ఏది, ఆ తారీఖు ఏది? ఆ నెల ఏప్రిల్ నెల, ఆ రోజు శుక్రవారము, ఆ తారీఖు 3వ నెల. చాలా ఏళ్ల తర్వాత, దరిదాపుగా 2000 సంవత్సరముల క్రిందట జరిగిన ఆ సంఘటన, ఆ నెల, ఆ రోజు, ఆ తారీఖు. అయితే ఈ నెల ఏప్రిల్, ఈరోజు శుక్రవారము, ఈరోజు తారీఖు 3 అయ్యుండటము విశేషము. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఈ రోజు అయ్యుండటం విశేషం. కానీ గొప్ప సంగతి ఏంటంటే, ఇదే రోజు మనము కూడా సజీవులమై ఉండి ఆ దినమును పురస్కరించుకోవటం, ఈ దినమును ఆయన నామమును స్మరించటం మనకు గొప్ప ధన్యతకరమైన సంగతి, గొప్ప భాగ్యము. ఈరోజు నేను సజీవుడిగా ఉండటం, ఈరోజు మనం సజీవులుగా ఉండటం, ఆయన సన్నిధిని అనుభవించటం గొప్ప ధన్యకరమై ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరి సమయంలో దేవుని బిడ్డలారా గమనించాలి. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉంటున్న ప్రేమయ్య గారు, దైవదాసులు ప్రేమయ్య గారు వచ్చి ప్రార్థిస్తారని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మహాపరిశుద్ధుడా, నిరంతరము ఆకాశపై ఆకాశంలో ఆసీనుడవై ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుతూ కీర్తింపబడుతున్న మా తండ్రి, నీ పరిశుద్ధ పదాల కొందనాలు, స్తోత్రం అయా. ఈ దినము నీ మరణ దినమునుగా మేము జరుపుకుంటూ, బహుశ్రేష్టమైన దినముగా నా తండ్రి నీ సన్నిధానములో పుర ప్రజలందరూ చేరి నిన్ను మహోత్సవముగా ఘనముగా ఈ దినమును ఆచరిస్తూ నీ సన్నిధానంలో చేరి వచ్చిన బిడ్డలందరికీ మీ సన్నిధి, మీ కృపతోడుగా ఉంచి జీవింపచేయండి. బ్రతుకు దినములంతయు నీ పాద సన్నిధిలో చేరి నిత్యము నిన్ను ఆరాధించి కీర్తించి గణపరిచి మహిమపరుచుకొనుటకు అయా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన భాగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. నీ నామమునకే మహిమ ఘనత ప్రభావము చెల్లించుకుంటూ అయా ఈ దినము 7 మాటలను ధ్యానించబోతూ ఉండగా అయ్య గారికి మీ సహాయం దయచేయండి. నీ పనిముట్టుగా, నీ సాధనముగా వాడుకోనండి. మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. శ్రేష్టమైన మాటలు విని గ్రహించుకునే మనస్సు మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. దీనికేం పని బాట లేనట్టుంది. ఊరికేంది ఇట్లా చేతులెత్తి 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 అని చెప్తున్నాడు అనుకుంటారేమో. దేవుని బిడ్డారా, వాస్తవానికి సమయం సమీపించింది. దేనికి? నిద్రకు. దేనికి? నిద్రకు. కానీ మీరు ధన్యులే. కళ్ళు మూసుకుంటారు, అవసరమైతే ముసుకేసుకుంటారు, వెళ్ళిపోతారు అలాగా. మరి మా పరిస్థితి ఏంటి? అందుకని నేను నిద్రపోకూడదు, మిమ్మల్ని నిద్రపోనేను. స్తోత్రం చెప్పాలి అని చెప్తున్నా కూడా ఆవిలిస్తారు కొంతమంది. హల్లెలూయా. మంచిది, దేవుని సన్నిధిని కలిగి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో లేఖన భాగాలను చదువుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన అమూల్యమైన మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. యేసు తండ్రి,
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. గమనించాలి, పరిశుద్ధ గ్రంథముల నుండి రాయబడిన మాటను మనం చూస్తే దేవుని బిడ్డలారా, వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. యేసు ప్రభువారు కల్వరి శిలువలో పలికిన ఆ మాటలు చాలా విలువైనవి, అద్భుతమైనవి. అయితే ఈ మాటలను సంవత్సరం వింటున్నాం. ఈ దినము ప్రత్యేకించి ఈ మాటలను ఒక్కొక్క మాటను ఒక్కొక్క రీతిగా వివరిస్తూ వస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, సంవత్సరాల తరబడి మాట వింటున్నాము, ఆయన మాటలు వింటున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఇంకా సంవత్సరాలను ఆయన మాటలు ధ్యానం చేసినా అవి నూతనముగానే కనబడుతుంటవి. కారణం ఏంటంటే అవి అమూల్యమైన మాటలు. ఒక వ్యక్తి చివరి గడియలో చనిపోయే ఆ చివరి స్థితిలో మాట్లాడే మాటలు చాలా విలువగా ఉంటాయి. అవి అలా గుర్తుండిపోతాయి. పిల్లలతో తల్లి కానీ తండ్రి కానీ చనిపోయే ముందు చెప్తారు, ఇదిగో ఇలా ఉండండి, ఇలా ఉండండి. ఎవరైనా ఆఖరిగా మాట్లాడిన మాటలు విలువైనవిగా ఆ రీతిగా నిలబడిపోతాయి. అయితే అవి కుటుంబానికి వారికి మాత్రమే క్షేమకరం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాట్లాడిన మాటలు, యేసు ప్రభు వారు కల్వరి శిలువలో పలికిన ఆ మాటలు ప్రపంచానికే విలువైనవి. కుటుంబానికి కాదు, సంఘానికి కాదు, సమాజ ప్రపంచానికే విలువైన మాటలు. ఆ మాటలు ఎంతో ఎంతో విలువైనవి కనుకనే నేటికి ఆ మాటలు అలాగున మనము వింటున్నాము, ధ్యానము చేస్తున్నాము. ఆయన కల్వరి శిలువలో పలికిన మాటను మనం చూస్తే, యేసు ప్రభు వారు కొండ మీద ఎన్నో ప్రసంగాలు చేశాడు. కానీ మొట్టమొదటిగా ఒక ప్రసంగం చేశాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ప్రేమ గురించి అనేక సంగతులు తెలియజేశాడు. ఎలా ప్రేమించాలో, ఎవరిని ప్రేమించాలో, ఏ విధంగా ప్రేమించాలో, ఎప్పుడు ప్రేమించాలో ఆయన స్పష్టంగా తెలియజేశాడు. అన్నీ బాగున్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు, సమాధానంగా ఉన్నప్పుడు సహజంగా ప్రేమిస్తాం, అది ప్రేమే. కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు, మనలను ఇబ్బంది పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు, మనలను గాయపరిచినప్పుడు, ఎవరైతే మనల్ని గాయపెట్టారో, బాధపరిచారో వారిని ప్రేమించడం సాధ్యమంటారా? కనీసం వారితో ఎదురుపడితే వందనాలు చెప్పడం సాధ్యమంటారా? కానీ యేసయ్య చెప్పే బోధ అదే. అలాంటప్పుడే నీవు ప్రేమ చూపాలి. సహోదరులు కొద్దిగా ముందుకు జరుపుకోండి. అమ్మా, ఈ పక్క కూర్చోండి, ఈ పక్క కూడా కూర్చోండి. మీరు కొంచెం ముందుకు వచ్చేయండి, ఆ ఖాళీ గ్యాప్లో కూర్చోండి. స్తోత్రం చెప్పారు. యేసు ప్రభువారు ఆ ప్రేమ గురించి అట్టి సంగతులు తెలియజేశాడు. సహజంగా అనుకూలంగా ఉన్నప్పుడు మనల్ని వారు ప్రేమించేటప్పుడు మనం వారిని ప్రేమించడం సహజమే.
కానీ అనుకూలత లేనప్పుడు ఎవరినైతే నీవు నమ్మావో, ఎవరినైతే నీవు స్నేహం చేసావో, ఎవరైతే నీవు పర్వాలేదు అనుకుంటున్నావో, ఎవరైతే నీకు అనుకూలంగా ఉన్నారనుకున్నావే వారే నిన్ను గాయపరిస్తే, వారే నిన్ను బాధ పెడితే, వారే నీ పట్ల సాడీలు చెప్పి లేదా నిన్ను ఇబ్బంది పెడితే నువ్వు వారిని కూడా ప్రేమించాలని ప్రభు చెప్తున్నాడు. ప్రభు అదే చేశాడు, చెప్పినవాడు చేసి చూపించాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు కల్వరి శిలువలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డారా, ఆ కల్వరి శిలువలో యేసు ప్రభుతో ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఇద్దరు దొంగలు సిలువ వేయబడిన తర్వాత వారిలో ఒకడు అంటాడు, నీవు క్రీస్తువు కదా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని. దేవుడు బిళ్ళారా, ఆ మాట యేసయ్యకు ఎలా అనిపించాలి? నిజమే కదా, నాకు తెలియదు, మనోడు జ్ఞాపకం చేశాడు, సరే నాన్న అనాలి. దేవుడు బిళ్ళారా వినాలి. కానీ అతడు అడిగే విధానం వేరుగా ఉంది. అలాగున్న రెండో మాట, అలాగున్న మూడో మాట, నాలుగో మాట, ఐదో మాట, ఆరో మాట, ఏడో మాట, కల్వరి శిలువలో 7 మాటలు చెప్పి ఆయన తనువు చాలించాడు. 7 మాటలు, అమూల్యమైన 7 మాటలు చెప్పి ఆయన తనువు చాలించి చనిపోయాడని వాక్యం చెప్తుంది. ఈ మధ్యాహ్న కాల వేళ గమనించాలి. మరి మొట్టమొదటి మాటను మనం చూస్తే ప్రేమను తెలియజేస్తున్న మాట, ప్రేమ మాట. యేసయ్య అంటున్నాడు, ఆయనను నిందించి అవమానించి అబద్ధ సాక్ష్యములు చెప్పి ఆయనను బాధించి ఎవరైతే మేలు పొందారో, ఎవరైతే ఆయన బోధలు విన్నారో, ఎవరైతే ఆయన ఆశ్చర్యకార్యాలు చూశారో అట్టివారు సహిత విరోధంగా మాట్లాడారు, బాధించారు యేసయ్యను. ఆ రీతిగా ముఖము పైన ఉమ్ము ఊశారు, కొరడాలతో కొట్టారు, చిత్రహింసలు చేశారు. ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు దేహమంతా పగిలిపోయిందంట, రక్తసిక్తమైపోయింది దేహము. తలపై ముళ్ళ కిరీటము మొత్తుతున్నప్పుడు ఆ రక్తము ధారలుగా కార్చబడింది. భరించలేని బాధ, ఆ వేదన. అందరినీ ప్రభు చూస్తున్నాడు. ఇంతగా బోధలు విన్నారు, ఇంతగా వీరు మేలు పొందారు, ఇంతగా వీరికి సంగతులు తెలియజేస్తున్న వీరు గ్రహించలేకపోయారు. కానీ ప్రభు అయిన యేసయ్య ఆయన చిత్రహింసలు చేస్తున్న, బాధింపజేస్తున్న, అంత నరకయాతన శ్రమలను పెడుతూ ఉన్న కల్వరి శిలువలోకి ఎక్కిన తర్వాత ఆయన పలికిన అద్భుతమైన మొదటి మాట తండ్రితో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. హల్లెలూయా. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు. నేను దైవ కుమారుణ్ణి, నేను వీరికి రక్షకుడిగా వచ్చాను, వీరికి నిత్య జీవం అనుగ్రహించడానికి వచ్చాను, వీరి పక్షమున ఎన్నో కార్యములు చేశాను, గ్రహించలేకపోతున్నారయ్యా. అయ్యా, ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, దయచేసి వారిని క్షమించమని శత్రువుని సహితము, ఆ రీతిగా బాధించిన వారిని సహితము, ఆయనని హింస పెట్టిన వారిని సహితము ఆయన ప్రేమించటము నేర్పించాడు. స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు బిళ్ళారా, కల్వరి శిలువలో అట్టి స్థితిని భరిస్తూ దేవుని సన్నిధికి, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరయ్యా, వీరిని క్షమించు. క్షమాపణ. దేవుని బిళ్ళారా గమనించాలి, నేను ఎలాగున మిమ్మల్ని క్షమించానో
మీరును అలాగున క్షమించాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగున క్షమించానో యేసు ప్రభు వారు కూడా తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన అదే. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వాక్యం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వాక్యం. నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారము మీరును ఒకనికొకడు ప్రేమించుట వలనే నా ఆజ్ఞ. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరును ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి. నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక మీరు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ గుణాన్ని, ప్రేమ స్వభావాన్ని క్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రేమించాను గనుక మీరు మంచివారని ప్రేమించానా? యేసయ్య మనం మంచివారమని ప్రేమించడమా? కదా, మనం జ్ఞానవంతులమని, గుణవంతులమని, బలవంతులమని ప్రేమించాడా? కాదు. మనం మంచివారిని కాకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంతగా ప్రేమించాడంటే ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. హల్లెలూయా. మొదటి మాట ఆ ప్రేమను తెలియజేస్తాం. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగని గనుక వీరిని క్షమించయ్యా. క్షమాగుణాన్ని తెలియజేస్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ప్రేమ కలిగి ఉండండి, మీరు ప్రేమ కలిగి ఉండండి. ఆ మాటలు విన్నా ఆ ప్రేమ ఎవరైనా చూపారంటారా? శత్రువుని ఆ రీతిగా బాధించేవారిని, ఆ రీతిగా హింసించేవారిని, చంపేవారిని ఎవరైనా క్షమించారా? మనలో ఎవరైనా క్షమించారా? పోనీలే, పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా క్షమించారా? యేసు ప్రభు చూపిన ప్రేమ ఎవరైనా చూపారా? చూపారు. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఆ రీతిగా దేవుని బిడ్డారా, యేసు ప్రభు వారు చెప్పిన మాట, యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇదిగో పరిశుద్ధ గ్రంథములో ఆ మాటకు లోబడిన వ్యక్తి స్టెఫను. ఆ స్టెఫను ఆ మాటలు విన్నాడు. యేసు ప్రభు తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువును ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ స్టెఫను పట్టుకొని యేసు ప్రభువును బోధించొద్దు, సువార్త చెప్పొద్దు అని చెప్పారు. కానీ స్టెఫను వినలేదు. స్టెఫను బోధించడం ప్రారంభించాడు. స్టెఫను పట్టుకొని ఆ రీతిగా అనేక మంది కూడి రాళ్ళు తీసుకొని స్టెఫను రాళ్లతో కొడుతూ చంపేశారు. రాళ్లతో కొట్టి స్టెఫను చంపేశారు. అయితే దేవుని బిడ్డ వినాలి, అలాగ రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు, ఆ రాతి దెబ్బలకు స్టెఫను దేహము పగులుతూ ఉన్నప్పుడు, ఆ రాళ్లతో కొట్టబడుతున్న స్టెఫను మోకాళ్ళుని ఇదిగో యేసు ప్రభువా, యేసయ్యా, ఈ దోషం, ఈ పాపం వీరి మీద మోపొద్దు, వారిని క్షమించమని యేసు ప్రభు చెప్పినట్లుగానే ఆయన చూపిన ప్రేమ భూమి మీద యేసు ప్రభు తర్వాత ఆ స్టెఫను చూపగలిగినాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున ఆ స్టెఫను చూపగలిగాడండి. యేసయ్య చూపిన ప్రేమ, యేసయ్య చెప్పిన బోధ, యేసయ్య పలికిన ఆ మాట స్టెఫను నెరవేర్చాడు. ఆయన రాళ్లతో కొడుతున్నప్పుడు ఆ కఠినమైన ఆ బాధను భరిస్తూ కూడా వాళ్ళు రాళ్లతో కొడుతుంటే తల పగిలి రక్తము గారుతోంది. దేహమంతా రాళ్లతో కొడుతుంటే పగిలిపోయిందండి. అంతగా గాయపరచబడిన, ప్రాణం పోతున్న
అటువంటి స్థితిలో కూడా స్టెఫను ఎలాగున ప్రార్థన చేశాడంట? వాక్యం చెప్తుంది. ఎలాగ ప్రార్థన చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పాలి. ప్రాణం పోతున్న గడియలో, ఆ శ్వాస విడిచే సమయంలో ఆయన క్రీస్తు ప్రేమను ఎలాగున తెలియజేస్తున్నాడంటే మోకరించాడు. ఆ రీతిగా మోకరించి యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువా, ఈ దోషం, ఈ పాపం వారి మీద మోపొద్దు. ఎందుకో తెలుసా? వారు ఎరుగని వారు, సత్యాన్ని ఎరుగని వారు నన్ను రాళ్లతో కొడుతున్నారు. సత్యాన్ని తెలియదు వారికి సత్యము తెలియదు. ఎందుకో తెలుసా? నేను చనిపోతే నిత్య రాజ్యంలో ఉంటాను. ఎక్కడ ఉంటాను? నిత్య రాజ్యములో ఉంటాను. కానీ వారు చనిపోతే ఎక్కడ ఉంటారు? నిత్య నరకములో ఉంటారు. కనుక వారు నన్ను చంపుతున్నారు, వారు ఈ వ్యక్తిని చంపేస్తున్నామని సంబరపడుతూ ఉండవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, వారికి తరువాత నిత్య నరకం ఉంది. వారు భయంకరమైన నరకములో వారు అనుభవించాలి. ఆ స్థితి వారు పొందకుండానట్లుగా చంపబడుతున్న స్టెఫను, చంపబడుతున్న దేవుని దాసుడు, చంపబడుతున్న సత్యాన్ని ఎరిగిన యేసును వెంబడించిన యేసయ్యను కలిగి ఉన్న ఈ వ్యక్తి అంటున్నాడు, నేను చనిపోతే పరలోకానికి వస్తాను, వాడు చనిపోతే నరకానికి వెళ్తాడు. నేను చనిపోయిన కొద్ది రోజులు వాళ్ళు నన్ను చంపుతూ ఉన్నారు, చంపబడిన నేను పరలోకానికి వస్తే కొద్ది దినములైన తర్వాత వాళ్ళు చేస్తారు, నరకానికి వెళ్తారు. కనుక ఆ దోషం వారి మీద ఉంచొద్దు ప్రభు అని ప్రేమను చూపుతున్నాడండి. యేసయ్య బోధించిన బోధ, యేసు ప్రభు తెలియజేసిన బోధ, ఆయన మొట్టమొదటిగా కనుపరిచిన బోధ ప్రేమ. ఏంటిదంటే తల్లి, అందరు చెప్పాలి. ఏంటిది? కొద్ది గట్టిగా చెప్దాం, చేతులెత్తి చెప్పాలి. ప్రేమ. ఆయన బోధించాడు కల్వరి శిలువలో. మొట్టమొదటి మాట ప్రేమ. ఆ ప్రేమే ఈనాడు నీవు నేను బ్రతికి ఉండటానికి, ఆ ప్రేమే మనము రక్షణ పొందటానికి, ఆ ప్రేమే మనము నిత్య జీవము పొందటానికి మనకు సహాయము చేసినది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు ప్రేమ చెప్తూ ఉన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. క్షమాగుణాన్ని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న స్టెఫను ఆ మాటలు విని ఆ మాట ప్రకారము జీవించాడు. ఈనాడు మనల్ని కూడా బాధ పెట్టేవారు లేకపోలేదు. మీ ఇంట్లోనో, దేవుని బిడ్డలారా, మీ సంఘములోనో లేదా మీ ప్రాంతములోనో ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మనల్ని బాధ పెడుతూనే ఉంటారు, బాధ పెట్టి ఉంటారు. అయినా క్రీస్తు వాక్యము కలిగిన నీవు ఆ వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే శత్రువుని సహితం ఏం చేస్తావంటే తల్లి, ప్రేమించగలవు. మనల్ని మాటలతో బాధ పెడతారు, మహా అంటే చేతులతో గాయపరుస్తారు. కానీ ఎవరైనా మనం సిలువేశారంటారా? సిలువేసేంత బాధ పెట్టారంటారా? పోనీలే, రాళ్లతో కొట్టినంత, ఒక రాయితో కొట్టి తూరుకుంటామా? మాటలు అంటే మాటలతో అని ఉంటారు, కానీ గాయపరిచిన వారు లేరు. కానీ వాక్యం చెప్తుంది, గాయపరిచిన, నిన్ను అబద్ధంగా మాట్లాడిన, బూతు మాటలు పలికిన, నీ మీద నేరారోపణ చేసిన, దోషము నీకు కలుగజేసిన, చేతులతోనే నిన్ను గాయము చేసిన క్రీస్తు కలిగినట్లయితే, ఆ మనస్సు కలిగినట్లయితే నీవు కూడా ప్రేమ చూపగలవు. స్టెఫన్ అదే చేశాడు, అదే ప్రేమను చూపాడు. కానీ చాలా సందర్భంలో
దేవుని వాక్యం వింటున్నప్పటికీ, ఆరాధన చేస్తున్నప్పటికీ, మందిరానికి వస్తున్నప్పటికీ, ఎప్పుడు సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నప్పటికీ ఏదైనా గొడవ అయితే వాళ్ళు వీళ్ళు కొట్టుకొని కాస్త మూతులు ముక్కులు పగిలినాయి అనుకోండి, కాస్త తలకు గాయమై రక్తమై కొంచెం పెద్ద గొడవ అయిందనుకోండి, ఇక వారికి మాకు ఇంకేముండదు, సహవాసం ఉండదు. ఇక వారికి మాకు సాంగత్యం, ఆ స్నేహము ఉండదు. నిజమే, అలా ఉండకూడదు కూడా. కానీ క్రీస్తును కలిగిన వారు అలా ఉండకూడదు. నీవు శారీరకంగా లోక సంబంధమైన వ్యక్తి అయితే అలా ఉండాలి. ఇక ఆ కుటుంబంతో మన కుటుంబానికి సంబంధం లేదు, ఆ వ్యక్తులతో మనకు సంబంధం లేదు. ఇక బంధుత్వం, ఒకవేళ బంధుత్వం అంటే ఈ దెబ్బతో బంధుత్వం కూడా బంధం. కానీ క్రీస్తు రక్తంలో కడగబడి ఆ ప్రేమలో నీవు ఉన్నట్లయితే అవన్నీ కూడా తెగిపోవాలి. అది క్రీస్తు ప్రేమ, అదే యేసయ్య బోధ, అదే యేసయ్య చేసినది, చెప్పినది, నేర్పించినది. క్రీస్తు ప్రేమ అది. దేవుని బిడ్డలారా, కానీ చిన్న చిన్న మాటలకే, చిన్న చిన్న సంగతులకే ఈనాడు కుటుంబాలు విడిపోతున్నాయి, స్నేహాలు విడిపోతున్నాయి. సంఘాలు కూడా, సంఘస్థులు కూడా వాళ్ళకు మాకు సంబంధం లేదండి, మేము రాము. ఏం మరి రావట్లేదంటే వాళ్ళు వచ్చుంటారు, వాళ్ళు వస్తే నీకే, వాళ్ళ ముఖం కూడా చూడం. ఇంకా కొంతమంది కఠోరంగా అంటారు, దాని ముఖం కూడా అది ఆడుంటే నేను నా కాలు అక్కడ పెట్టను. ఇది ఏ బ్యాచ్ అంటారు? అపవాది బ్యాచ్. దేవుని బిడ్డలారా, అపవాది ఆ రీతిగా ప్రేరేపిస్తాడు. నీకు కొంచెమని సిగ్గు శరం లేదు, ఎట్టపోతావు నువ్వు? వాడు ఆడే ఉంటుండు, నువ్వు ఆడే ఉంటుండు, ఎట్టపోతావురా నువ్వు? మళ్ళీ పోయాడు పక్కన కూర్చోవద్దు. నేను కూర్చోదు, అందుకే ఎగ్గొడతాను నేను. ఏడు కూర్చోవు, మరి రేపు ఎక్కడ కూర్చుంటావు? నరకంలో కూర్చుంటావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన స్థలం. అక్కడ ఎలా కూర్చుంటావు? అక్కడ కూర్చోకూడదంటే ఆ పరలోకము నీవున్న సంఘములోనే నీవు అనుభవించగలగాలి. ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ అనుబంధం ఇక్కడే నీవు అనుభవించగలగాలి. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా గమనించాలి. ఆ రీతిగా దేవుని సన్నిధిని ఏం కలిగి ఉండాలంటమ్మా? మనం ఏం కలిగి ఉండాలి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ప్రేమ. ప్రేమ ఇది లోక సంబంధమైన ప్రేమ కాదు. ఇది ఏ ప్రేమ? దైవ ప్రేమ. హల్లెలూయా. ఇది దైవ ప్రేమ, తండ్రి ప్రేమ, కలువరిలో చూపిన క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమ కలిగి ఉండాలి, ఈ ప్రేమ కలిగి ఉండాలండి. అందుకే స్టెఫను ఆ ప్రేమను చూపాడు. ఇదిగో యేసయ్యా, యేసయ్యా, ఈ దోషం వారి మీద పాపం ఉంచొద్దని ఆయన ప్రేమ చూపాడు. మొదటి మాటలో ఆయన ప్రేమను చూపుతున్నాడు. రెండవ మాటను చూస్తే, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని బిడ్డలారా, రెండవ మాటను చూద్దాం. అదే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యాన్ని చదువుదాం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. నా మాటకు లోబడుతున్నారంటారా? లోబడే వారందరూ రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అయినా చేతులు లేట్లే. దేవుడు వారిని దీవించి నెక్స్ట్ టైం చేతులెత్తు స్తుతులు చెల్లించుదురు గాక. చెప్పండి, హల్లెలూయా. వెరీ గుడ్. అయినా ఇలా అడిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అందరూ ఎత్తుతురుగా చేతులు, నేను ఎందుకు ఎత్తాలి అనే స్వభావం కొంత ఉంటుంది. కొంతమంది తడవక
అన్నట్టు ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఏదో బాగుందబ్బా. ఎందుకంటే దేవుని పిల్లారా, అలా స్తుతించటం ఆశీర్వాదకరం. ఇంకా మీకు ఇంకో పనిష్మెంట్ పెడదాం అనుకున్నాను. గట్టిగా చప్పట్లు, చేతులు చాపి చప్పట్లు కొట్టాలి. ఎట్లా? చేతులు ఇచ్చి సాచి కొట్టమంటే కాదు, అది అప్పుడు కానీ ఉంటుంది. అది కూడా నెక్స్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే కదా మొదటి మాట అయింది, ఇక నెక్స్ట్ ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. అయితే దేవుని బిల్లారా గమనించాలి. ఈ రెండో మాటను మనం చూస్తే ఏం రాయబడుతుంది? చదువు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసు ప్రభుతో ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఆ దొంగల్లో ఒక దొంగ దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడట, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. ఆడనుకుంటున్నాడు, ఈ లోకరీత్యా మేము సిలువలో ఉన్నాము, ఈ సిలువ శిక్ష నుంచి తప్పిస్తే చాలు అనుకుంటున్నాడు. కానీ దేవుని బిడ్డలారా గమనించాలి, యేసయ్య తప్పించేది సిలువ శిక్ష మాత్రమే కాదు, యేసయ్య విడిపించేది సిలువ శిక్షను మాత్రమే కాదు, యేసయ్య విడిపించేది ఈ లోకపు బంధకముల నుంచే కాదు, యేసయ్య నిన్ను విడిపించేది నీవు నిత్య నరకమునకు వెళ్లకుండా ఆ నిత్య జీవములో ఉండుటకు, పాతాళ వశము కాకుండా పరలోకములో నీవు ఉండుటకు ఆయన విడిపించేవాడు. ఆయన విడిపించేవాడు. కాబట్టి దేవుని బిడ్డ వినాలి. ఆ రీతిగా వాక్య వెలుగులో మనం చూస్తే, ఆ రీతిగా ఆ దొంగ దూషించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ యేసయ్య అంటాడు, మరొకడు అంటాడు, అన్ని గద్దిస్తూ అంటున్నాడు, ఇదిగో మనమైతే ఈ శిక్షలో ఉన్నాం, ఈ శిక్ష మనకు తగినది, ఈ శిక్ష మనకు తగినది. ఉన్నీలే గమని, ఈ శిక్ష మనకు తగినది. ఎందుకో తెలుసా? మనం దొంగలం, మనము నేరస్తులం, మనము నేరం చేసిన వారం, నరహత్య చేశాము, దొంగతనం చేశాము, వ్యభిచారం చేశాము, సకలమైన పాపములు చేశాం. మనకి శిక్ష తగినది, ఇదిగో అని అతన్ని గద్దించి హెచ్చరిస్తున్నాడు. బాబు, నీవు ఈ స్థితిలో ఉన్నావు, మనం ఈ స్థితి కలిగి ఉన్నామంటే ఇది మనకు కరెక్ట్, న్యాయం ఇది. కానీ ఏ నేరం చేయలేదు, ఏ దోషము పలుకలేదు, ఏ కపటము లేదు. ఈ నీతిమంతుల్లో ఏ కపటము లేదండి, ఏ దోషము చేయలేదు. ఆయన ఒక రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ నేరము చెయ్యనివాడు, ఆయన పరిశుద్ధుడు. ఈ శిక్ష ఆయనకు తగినది, ఆయనకు తగినది కాదు. అవునండి, వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆయనకు తగినది కాదు. ఎవరంటున్నారు ఈ మాట? పరిశుద్ధులు అంటున్నారా? ఎవరంటున్నారు ఈ మాట? విశ్వాసులు అంటున్నారా? కాదు, సిలువలో ఉన్న ఒక దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. సిలువలో ఉన్న ఒక దొంగ చెప్తూ ఉన్నాడు, ఈ నేరము ఆయనకు తగినది కాదు, ఈ శిక్ష ఆయనకు తగినది కాదు. ఆయన నమ్మగలిగాడు. దేవుని బిడ్డ యేసు ప్రభు గురించి ఆయన విన్నాడు. యేసు ప్రభు గురించి ఆయన వినిన ఆ సంగతులను బట్టి సిలువలో ఉన్న దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వ్యక్తితో చెప్తున్నాడు, ఇదో మనమైతే శిక్షలో ఉన్నాం, మనకి న్యాయమే గాని ఆయన ఏ తప్పిదము చేయలేదయ్యా, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కపటము లేదు, ఆయనలో ఏ అన్యాయము లేదు. అయితే అన్యాయముగా ఆయనను సిలువకేశారు, అన్యాయముగా శిక్షించారు, అన్యాయముగా బాధించారు.
ఇది మనం పొందాల్సిన శిక్ష, ఇది మన శిక్ష, మనం పొందాలి. ఆయన ఏ దోషం చేయలేదని ఆయన్ని గద్దించి ప్రక్కలో ఉన్న ప్రభుతో మాట్లాడాడు. ప్రభుతో అంటాడు, యేసు యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఏం చేయాలి చెప్పాలి. నన్ను ఏం చేయాలి అంటే ఈ మాటను బట్టి చూస్తే ఆ దొంగ యేసయ్య ఎవరని నమ్ముతున్నాడయ్యా? యేసయ్య ఎవరు అని నమ్మాడు? ఏం చెప్పరు, దేవుడు కాదు. యేసయ్య ఎవరు అని నమ్మాడు దొంగ? మీరు చెప్పండి అమ్మా, ఎవరని నమ్మాడు? అమ్మో, చాలా సబ్జెక్ట్ ఉంది మీ కాడ. స్తోత్రం చెప్పాలి. ఈయనకు ఒక రాజ్యం ఉంది. ఏముంది ఈయనకి? రాజ్యం ఎవరికి ఉంటుంది? రాజుకుంటది. అంటే యేసయ్య ఎవరైనా నమ్మాడు? రాజు అని నమ్మగలిగినాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. యేసయ్యకు ఒక రాజ్యం ఉంది. ఎందుకంటే రాజ్యాలని ఏలేవారెవరు? రాజ్యాలని ఏలేవాళ్ళెవరు? రాజులు. కానీ యేసయ్య రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు. యేసయ్య రాజ్యము భూ సంబంధమైనది కాదు. కానీ యేసయ్య రాజు అని నమ్మాడు. ఇంకా ఏ రాజు అని నమ్మాడంటే నిజముగా ఆయన నమ్మినట్లుగా రాజులకు రారాజైన యేసు రాజు. హల్లెలూయా. రాజులకే రాజు, రాజులకే రారాజు. ఆయన రాజు అని నమ్మాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని నమ్మాడు. రాజ్యం ఉందని నమ్మిన ప్రభు దొంగ అంటాడు, యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నమ్మిన వారు గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. బిగ్గరగా బిగ్గరగా, యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఎంత అద్భుతమండి. మందిరానికి రాలేదు, పాటలు పాడలేదు, ఆరాధన చేయలేదు, ప్రార్థనలు చేయలేదు. కానీ యేసయ్య గురించి విన్నాడు. ఆయన రాజు అని నమ్మాడు. ఈనాడు అనేక మంది వాక్యం వింటున్నా, ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తున్నా, నీ దేవుడు ఎటువంటి వాడో ఎరగలేకుండా ఉన్నారు, ఎటువంటి వాడో గ్రహించలేకుండా ఉన్నారు. దేవుని బిడ్డ, ఆ దొంగ రాజు అని నమ్మి అంటాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా. చిన్న విన్నపం, చిన్న ప్రార్థన. ఆయన చిన్న ప్రార్థన, ఒక్క మాట, యేసు, ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా ప్రభు అనాలి. చూద్దాంలే. ఇంతకు నువ్వు బాప్తిసం తీసుకున్నావా? బలలో పాలుపంపులు పొందావా? ఆరాధన చేస్తున్నావా? కానుకలు ఇస్తున్నావా? చర్చికి వస్తున్నావా? అడిగాడంటారా? మరొక మాట, ఒక్క మాట అడగగానే యేసయ్య అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎంత అద్భుతమైన కృప. ఆ చిన్న ప్రార్థన చేస్తే, ఆ దొంగ ప్రార్థన చేస్తే, ఆ నరహంతకుడు, ఆ రీతిగా ఆ నేరస్తుడు ప్రార్థన చేస్తే, ప్రేమ కలిగిన తండ్రి వెంటనే సమాధానం ఇచ్చాడండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, నీవే స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఆ ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు, నీ ప్రార్థన అంగీకరించే దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ప్రార్థన ఏంటి? ఎక్కువ శాతం ఎలా ఉంటది? ఎక్కువ మంది చేసే ప్రార్థన, నాకు స్థలాలు కావాలి, పొలాలు కావాలి, ఆరోగ్యం కావాలి, అవి కావాలి, ఇవి కావాలి,
వివాహంగా ఉంటే పెళ్లి కావాలి, పిల్లలు లేకపోతే పిల్లలు కావాలి. ఇదే అనారోగ్యంగా ఉంటే నాకు ఆరోగ్యం కావాలి, రోగం పోవాలి. ఇదే. దేవుని బిడ్డారా, ఎప్పుడైనా ప్రార్థించావా, ప్రభువా నీ రాజ్యములో ఉండటానికి అట్టి స్థానము నాకు కలుగు చేయమని ఎప్పుడైనా ప్రార్థించామా? దేవుని రాజ్యము కొరకు ఎప్పుడైనా అడిగామా? ఇవన్నీ అవసరమే. ఒకవేళ నీకు ఇల్లు లేదా, ఇల్లు ఇస్తాడు, ఇక్కడే ఉండిపోతుంది. స్థలము లేదా, స్థలం ఇస్తాడు, ఇక్కడే. వివాహము కాలేదా, అయితే ఇక్కడే. పిల్లలు లేరా, ఇక్కడే. కానీ దేవుని బిడ్డ, ఈ లోకంలో నీవు కన్ను మూస్తే నీవు కన్ను తెరిచే స్థలం అక్కడ ఉంది. ఆ స్థలం ఎప్పుడైనా అడిగావా? ఆ రాజ్యము కొరకు ఎప్పుడైనా ప్రార్థించావా? అందుకే యేసు అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేడు. ఎలా జన్మించాలంటే తల్లి చెప్పాలి, ఎలా జన్మించాలి? క్రొత్తగా అంటే ఆయన రక్తంలో కడగబడి క్రొత్త బిడ్డగా. ఎవరైతే రక్తంలో కడగబడి బాప్తిసం పొందుతారో, ఆ రీతిగా మారు మనస్సు పొంది బాప్తిసం పొందుతారో, అటువంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొందురు. దేవుని రాజ్యము కొరకు ప్రార్థించావా? మరి దొంగ అయ్యా ఈ స్థితిలో ఉన్నాను, నన్ను విడిపించు, ఈ నొప్పుల నుంచి తగ్గించు, ఈ శిలువ శిక్ష నుంచి తప్పించు, మమ్మల్ని కిందికి దించు అడగలా. ఈ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. వెంటనే యేసయ్య సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. అలాంటి వారిని ప్రభువు చూస్తూ ఉంటాడు. ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసేవారిని. భూలోక సంబంధమైన వాటి మీద మీ మనస్సు ఉంచొద్దంటాడు పౌలు. భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు ఉంచొద్దు, ఉన్నతమైన వాటి మీద మీ మనస్సు ఉంచండి. పైనున్న వాటి మీద మీ మనస్సు ఉంచండి. భూలోక సంబంధమైనవి ఆరోగ్యాలు, ధనాలు, ఇక్కడి వరకే. కానీ నీవు చనిపోతే శాశ్వతమైన స్థలం, శాశ్వతమైన రాజ్యం ఉన్నది. ఆ రాజ్యములో ఉండడానికి నీవు ఆ స్థితిని, అట్టి కృపను పొందగలగాలి. అది అడగాలి. ఈనాడు మానవాళి అది కాదు, కానీ భూ సంబంధమైన వాటినే అడుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ భూ సంబంధమైనవి వచ్చినా రాకపోయినా నిత్య జీవము పొందటము ఆశీర్వాదకరము. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. మూడో మాటను చూద్దాం. యేసు ప్రభు వారు సిలువలో పలికిన మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వాక్యాలు చదువుతాం. యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరొక మాట కూడా పలుకుతున్నాడు. ఏం మాట అది? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులు దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలు. స్తోత్రం చెప్పండి.